అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అయిపోయింది, ఎండాకాలం పూర్తయిపోయింది. అంటే రోహిణి కార్తె అయిపోయింది, మృగశిర కార్తె రాబోతుంది రేపటి నుంచి. రేపు మన భారతీయ సాంప్రదాయంలో ఒక విలువైన మంచి శుభదినం. దేశానికి వెన్నెముక ఎవరు? రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. అన్నదాత. రైతుని అన్నదాత అంటారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడటానికి మన కోసం సైన్యంలోకి వెళ్ళి అక్కడ పోరాడేవాళ్ళు ప్రాణదాత. ఈ అన్నదాతని, ప్రాణదాతని మనం ఎప్పుడు కూడా గౌరవిస్తూ గుర్తుంచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనం తినే అన్నం రైతు లేకపోతే, ఆయన పండించకపోతే ఎక్కడి నుంచి వస్తామో మనకి? వెనకటి నుంచి మనకు ఒక సాంప్రదాయం ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి పెట్టింది పేరు భారతదేశం. అది ఏ దేశంలో లేదు అలాంటి సాంప్రదాయం, సంస్కృతి. రేపటి రోజుని మన సంస్కృతిలో ఏరువాక పౌర్ణమి అని పిలుస్తారు. ఏరువాక పౌర్ణమి లేదా పున్నమి అంటారు. ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు రైతులందరికీ కూడా. ఏరువాక పున్నమి అనేది తెలుగు రైతులకు తొలకరి జల్లులు ఆగమనము, అంటే తొలకరి వర్షం పడుతుంది, వస్తుంది అనే దానికి స్వాగతం పలుకుతూ వ్యవసాయ పనులు ప్రారంభించడానికి జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తాము. ఏరు అంటే దున్నటానికి సిద్ధం చేసిన నాగలి. పొలంలో నాగలితో ఎద్దులను కట్టి భూమిని దున్నటం ప్రారంభించడాన్ని ఏరువాక పున్నమి అంటారు. రోహిణి కార్తె పూర్తయిపోయి మృగశిర కార్తె ప్రవేశించి తొలకరి చినుకులు పడే సమయం ఇది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు ప్రకృతిని, భూదేవిని ప్రార్థించి భూమి పూజ చేస్తారు. వ్యవసాయానికి వెన్నెముక ఎద్దులు. వాటిని చక్కగా కడిగి స్నానం చేపించి కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు. వ్యవసాయ పనిముట్లు, నాగలి, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి కదా వ్యవసాయానికి ఉపయోగించేవి. వాటిని కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసి పూజించి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఏరువాక పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. వేదకాలంలో విష్ణు పురాణము మరియు శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి వస్తున్న అతి పురాతనమైన సాంస్కృతిక వారసత్వము. ఇది మానవునికి ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. చిన్నతనం నుంచి ప్రతి విషయం కూడా, అది తాతలు, నాయనమ్మలు, నాన్న ఎవరైనా చెప్పనివ్వండి, నా గురువులు చెప్పనివ్వండి, అన్నీ కూడా చాలా బాగా గుర్తు. ఆ సమయం వచ్చేటప్పటికి అన్నీ గుర్తు చేసుకుంటాను. నాకు ఇలా చెప్పారు, ఇలా చేశారు అని. నాకు బాగా గుర్తు ఏంటంటే, ఈ ఏరువాక పౌర్ణమి రోజున వెనకటి రోజుల్లో ఇళ్లల్లో మనకి జీతగాళ్ళు అని ఉండేవాళ్ళు. పొలం పని చేయడానికి ఇంట్లో ఉన్న ఆవులు, గేదెలు, ఇట్లాంటి పశువులు ఉంటే వాటికి దగ్గర శుభ్రం చేసి పాలు తీయటానికి అలాంటి వాటికి జీతగాళ్ళు అని పెట్టేవాళ్ళు. ఈ ఏరువాక పౌర్ణమి రోజున జీతగాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ముందు రోజునే మా తాతగారు వాళ్ళకి కొత్త బట్టలు తీసుకురావటం, వాళ్ళకి చేపలు, మాంసం అలాంటి కూరలు వండి పెట్టడం చేసేవాళ్ళు. ఎందుకు అంటే అప్పుడు చెప్పేవాళ్ళు, తిరిగి వస్తారో రారో తెలియదమ్మా, వస్తే మళ్ళీ తీసుకుంటాం వాళ్ళనే మనము, రాకపోతే ఇంకా వాళ్ళు ఇంతకాలం చేసిన దానికి డబ్బులు ఇచ్చి, అంటే వెళ్ళి వస్తే సరే, రాననేం చెప్పరు, వెళ్ళొస్తాము అంటారు వెళ్ళేటప్పుడు. తిరిగి రానప్పుడు ఇక అర్థం చేసుకొని ఒక వారం రోజుల తర్వాత కొత్త వాళ్ళని పెట్టుకుంటామమ్మ మనం, అందుకని చెప్పేసి వాళ్ళని సంతోషంగా పంపించాలి అని చెప్పి కొత్త బట్టలు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి, వాళ్ళకి చక్కగా ఆ రోజు, అంటే ప్రతిరోజు పెట్టే భోజనం కన్నా ఆ రోజు ఇంకొంచెం రకరకాలు చేసి పెట్టి సంతోషంగా పంపిస్తారు వాళ్ళ ఇళ్ళకి. ఇదే ఏరువాక పౌర్ణమి రోజు. ఇంకా బాగా గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, ఇళ్లల్లో పల్లెటూళ్ళల్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే చక్కగా
కూరగాయల మొక్కలు చెట్ల పాదులు పెడతారు రేపటి రోజున. మన ఇళ్ళల్లో కూడా ఇంతకుముందు చక్కగా కూరగాయలు కాపిచ్చేవాళ్ళు. సొరకాయలు, బీరకాయలు, నేతి బీరకాయలు, కాకరకాయలు, బెండకాయలు, అట్లా మనకి ప్లేస్ ఉంటే కనుక అదొక ఇత్తనం అదొక మొక్క నాటి చక్కగా ఏరువాక పౌర్ణమి రోజున ఆ కాయలు కాపిచ్చి అందరికీ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నాకు చిన్నతనం నుంచి బాగా గుర్తనమాట. ఇప్పటికీ కూడా నేను చక్కగా ఏరువాక పౌర్ణమి రోజున నా దగ్గర ఇంట్లో ప్రతి పల్లెటూరు ఆచారం, అలవాట్లు, సాంప్రదాయాలు పాటిస్తా. బాగా ఇష్టం కూడా. ఈ రోజుల్లో ఎక్కడుందండి పెంకుటిల్లు? పల్లెటూళ్ళల్లో కూడా పెంకుటిల్లు అనేది లేదు. పడేసి డాబాలు కట్టడమే. వాకిటి ముందు మొక్కలు పెంచడం, పూలు పూపించడం, కాయలు కాపించడం అసలు లేదు. పల్లెటూరు వెళ్ళినా కూడాను ఎక్కడా ఒక మొక్క కనిపించదు ఇంటి దగ్గర. మా ఇంట్లో వెనకటి రోజుల్లో ఒక చక్కగా మట్టి పోయించి నల్ల మట్టి చక్కగా పూల మొక్కలు, వంగ చెట్లు, సొరకాయలు చావిడి మీద గెదలు చావిళ్ళు ఉంటాయి కదా, వాటి మీదకి సొరకాయలు, గుమ్మడికాయలు కాపించడం, వాటిని చక్కగా కాసిని అందరికీ ఇవ్వటం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు వెనకటి రోజుల్లో పల్లెటూళ్ళల్లో. ఇప్పుడు పల్లెటూరు కూడా పట్టణంలాగా మారిపోయిందండి. మనము ఆరోగ్య సమస్యలు, కష్టాలు మన చేత్తో మనమే కొని తెచ్చుకుంటున్నాం అనే విషయాన్ని తెలిసి కూడా చేస్తున్నారు అందరూ. ఇంక మనం ఏం చేయలేం కదా, ఆ భగవంతుడే చూడాలి అనుకోవటమే. ఎందుకంటే ఈ సంవత్సరము నాకు ఒక తెలిసిన తర్వాత ఇంత విపరీతమైనటువంటి వేడి, ఇంత ఎండ ఈ కాలం ఇప్పుడు చూసినట్టు నేను ఎప్పుడూ చూడలేదు. అస్సలు మనం మొక్కలు పెంచే పనే లేదు. ఖాళీ ప్లేస్ దొరికితే డాబాలు కట్టడం, అద్దెలు గీయటం, కొట్లు కట్టడం, అద్దెలు గీయటం, ఇంకంతే. గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, నీరు కాలుష్యం. ముందు మనకి నీళ్లు కూడా రావు తాగడానికి భూమిలో నుంచి. ఇప్పుడైనా ఎక్కడ వస్తున్నాయి? పంపులు ఎత్తే పంపుల్లో నీళ్ళు రావట్లా. మున్సిపాలిటీ నీళ్ళు వదులుతుంటే వాటిని ఇచ్చేస్తున్నారు. మినరల్ వాటర్స్ అని బాటిల్స్ కొనుక్కొని తాగుతున్నాం. ఆ మినరల్ వాటర్స్ తాగేవాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి రావద్దని డాక్టర్లు ముందే చెబుతున్నారు. కాళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, అన్నీ బాధలు వచ్చినాయి అంటే ఆ క్యానుల్లో వాటర్ తాగేవాళ్ళు రాబాకండమ్మా, ఆ నీళ్ళు తాగితే అట్టాగా అయిపోతారని కూడా చెప్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మనం చేసే పని మనమే చేస్తామనే మనుషులు మనం ఏం చేయలేం కానండి. కాకపోతే ఏంటంటే చూస్తా బాధపడుతున్నారు కదా ఎవరైనా అంటే ఓర్చుకోలేక అనుకోవటమే. కానీ మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని బతుకునేయటమే. మొక్కలు పెంచితే ఎంత మంచిదో ఆరోగ్యానికి. వాటి నుంచి వచ్చేటువంటి గాలి, వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. చక్కగా ఆ చెట్టుకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసేవాళ్ళు. ఇళ్లల్లో వేప చెట్టు ఉంచుకునేవాళ్ళు. వేప చెట్టు గాలి తోలితే ఎంతో మంచిదని. పుట్టి పెరిగింది పల్లెటూరులోనేనండి. పల్లెటూరులోనే ఇంట్లో అన్ని రకాల మొక్కలు పెంచేవాళ్ళు. చక్కగా పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ ఉండేవి. ఆ వాతావరణము, ఆ పల్లెటూరు పరిస్థితి దొరికితే బాగుండని కోరికే, కానీ అది మనం చేయలేం కదా. ఎక్కడా లేదండి. పల్లెటూరులో మనం ఇల్లు కట్టినా కూడా పెంకుటిల్లు ఉన్నామంటే ఎవరి కోసం బతకట్లా, మన కోసం మనమే బతకాలి. పెంకుటిల్లు ఎత్తే ఎవడన్నా ఎగతాళి చేస్తాడేమో అనే ఒక ఇదనమాట. అప్పులు చేసైనా సరే ఇల్లు కడతారు, అన్ని ఆస్తులు అవన్నీ కొంటూ ఉంటారు. తర్వాత అప్పులు తెచ్చేటప్పుడు బాధపడుతూ ఉంటారు లోపల. అట్లా ఉంది ఈ రోజుల్లో జనం పరిస్థితి. ఒకవేళ పల్లెటూరులో మనం ఇల్లు కట్టుకొని ఉండాలని కోరిక ఉన్నా కూడా మొక్కలు పెట్టి పెంచుతుంటే పిచ్చాడని చూసినట్టు చూస్తారేమో. మరి అట్లా ఉంది జనం పరిస్థితి. అస్సలు ఎక్కడా లేదండి. పల్లెటూరు వెళ్ళినా కూడాను ఇంటి ముందు, వాకిటి ముందు మొక్కలు పెంచటమే. చక్కగా వాకిట్లో అసలు ముగ్గుతో ఎవరు ముగ్గేస్తున్నారండి? నావుతో రంగులేసి ముగ్గులు పెట్టి వదిలేస్తున్నారు. చాక్ పీసులతో గీస్తున్నారు. రాతి ముగ్గుతో బీపిండి కలిపి ముగ్గేసే వాళ్ళు ఎవరున్నారు? అసలు సంస్కృతి, సాంప్రదాయము అనేటువంటిది మొత్తం అడుగంటిపోతుందన్నమాట. అన్నీ మర్చిపోతున్నారు. మరి అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేమండి. కాకపోతే నా కోరిక ఏంటంటే మనకి మన ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉన్నంతకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న దానిలోనే తిని ప్రశాంతంగా అవకాశం ఉంటే ఎవరికైనా అన్నదానం చేయటం. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, రైతు లేనిదే రాజ్యం లేదు. దేశానికి వెన్నెముక రైతే. రైతుని అన్నదాత అంటారు. ఈ అన్నదాతని ప్రాణదాత అంటారు. సైన్యంలో పోరాడే వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవిస్తూ వాళ్ళకి మనం కృతజ్ఞతగా ఉంటూ చక్కగా రేపటి రోజున జరుపుకునే ఏరువాక పున్నమి పండుగ రైతులందరికీ కూడా ఇంకొకసారి ఏరువాక పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఉంటానండి. బాయ్.